అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ నా రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జేజే పిక్చర్స్ అంట. జేజే పిక్చర్స్ బ్యానర్పై నూతన చలనచిత్ర నిర్మాణం కొరకు నూతన నటీనటులకు ఎంపిక జరుగును. ఆడిషన్స్ అని అంటున్నారు. సో నారా శేషు గారి సమర్పణలో అని అంటున్నారు. సో ఇది వచ్చేసి స్థలం వచ్చేసి ఏలూరు అంటండి. సాయి బాలాజీ సినిమా హాల్ ఎదురుగా. సో ఉదయం 6వ తారీఖు 10వ నెల 2024 సంవత్సరం, అంటే ఈ నెల 6వ తారీఖున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఆడిషన్ జరుగుతున్నాయంట. సో వీళ్ళకి 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు అన్ని వయసుల పురుషులు మహిళలు మీ యొక్క ఫోటో కాపీ తీసుకొని ఆడిషన్కి రాగలరు అని అంటున్నారు. సో దీనికి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వచ్చేసి ఈశ్వర్ గారంట. సో ఇది హోటల్ ఎన్ అనే ఒక అతిథి దేవోభవ అనే ఒక హోటల్లో జరుగుతుందంట. హోటల్లో ఆడిషన్ జరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింపుల్ థింగ్ ఏంటి అంటే ఈ సినిమా పేరు వచ్చేసి వశం అంట. సో 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. 4 కాదు, మామూలుగా నేను జనరల్గా చెప్పేది ఏంటంటే 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అని, కానీ 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వేళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసిన అంటే డబ్బులు ఎలా అడగచ్చు, ఆడిషన్కి మీరు ఎంత డబ్బులు కడితేనే మిమ్మల్ని ఆడిషన్ చేస్తామని చెప్పొచ్చు, లేదంటే మీరు ఇంత డబ్బు కడితేనే మీకు మా ఏలూరుకు ఒక అసోసియేషన్ ఉంది, దాంట్లో మీరు సభ్యత్వం తీసుకుంటేనే మంచి సినిమాల్లో అవకాశం ఉంటుందని చెప్పొచ్చు, లేదంటే కాస్ట్యూమ్కి సంబంధించిన డబ్బులు మీరే పే చేయాలనొచ్చు. రీజన్ ఏదైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సో చేయని సినిమా మీరు డబ్బులు పెట్టుకోవడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మీరు మురుకులుగా మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు డబ్బులు కట్టకుండా మరి ఎలాగా అంటే రేపు అనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ తోటి వస్తూ ఉంటాం కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్లో మీ లైఫ్లో ఏదైనా అద్భుతం జరగవచ్చు. అలాంటి అద్భుతం జరిగేంత వరకు వెయిట్ చేస్తూ అద్భుతం కోసం వెయిట్ చేయడం తప్పులేదండి. అంతేగాని అద్భుతం జరగాలి అని మూర్ఖత్వంగా బిహేవ్ చేయడం మాత్రం తప్పు. అలాంటి తప్పులు మీరు ఎవరు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే అడగటం కాదండి, సార్ మీరు శ్రమ దోపిడీ చేస్తున్నారు ఇలాంటి గురువులు అనే టైప్లో ఒక ఆయన కామెంట్ పెట్టారు. దానికి నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను. నేనేమన్నానంటే నేను చేసే ప్రాజెక్ట్లో అని అన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో దానికి అతను నన్ను వచ్చి ఒక హెల్ప్ అడిగితే నేను కూడా అతనికి హెల్ప్ చేస్తున్నాను, కైండ్ ఆఫ్ రైటింగ్ కావచ్చు, ఇంకొన్ని డిపార్ట్మెంట్స్లో. అయితే అతను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కాబట్టి అతనికి దాని మీద అతను ఆల్మోస్ట్ నాకు ఒక 22 ఇయర్స్ నుండి తెలుసు. అతను ఆల్రెడీ ఒక సినిమా చేశాడు డైరెక్టర్గా, అలాగే టీవీ సీరియల్కి కూడా డైరెక్టర్గా చేస్తున్నాడు. అయితే అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో అతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళటానికి అతనికి ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ సిరీస్కి వరుస సినారియో ఒక 10 ఎపిసోడ్లో 15 ఎపిసోడ్ల సిరీస్కి అతనికి ఏ ఖర్చు పెట్టలేదంటే 4 నుండి 5 లక్షలు ఖర్చు అవుతాయి. అంటే కెమెరా కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, డిఏ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఫైనల్ మిక్సింగ్ కావచ్చు, ఇలాంటి ఖర్చులన్నీ అతనికి 4 to 5 lakhs ఖర్చు అవుతాయి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఎవరైనా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అందరు కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాం. సో ఇక్కడ నేను ఇంకొకటి ఏం క్లియర్గా చెప్పాను అంటే ఎవరైతే వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు రాకండి అని చెప్పాను. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్ స్టేటింగ్ దట్ సార్ నేను ఇలా థియేటర్ చేస్తుంటాను, అంటే నాటక రంగంలో మంచి పొజిషన్లో ఉన్నాను. అలాగే ఒక ఆయన అయితే వాళ్ళ పాప థియేటర్ చేస్తుందండి, అలాగే కొన్ని సినిమాలు చేసింది, అలాగే కొన్ని సీరియళ్ళు చేస్తుంది. సో మేము మీ దగ్గరకు వచ్చి యాక్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే నేను ఆయనకి రిజెక్ట్ చేసేసాను. అంటే వద్దు సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి అని చెప్పాను. ఎందుకండి మీరు కొంచెం గ్రూప్ ప్లేస్లో ఉండి మీరు మా పాప కొంచెం ప్రాపర్గా నేర్పించగలుగుతారంటే ఇంకా నేర్చుకునేది ఏముంది, ఆ పాప సినిమాలు చేస్తుంది అంటున్నారు, టీవీ సీరియల్ చేస్తుంది అంటున్నారు, నాటక రంగంలో మంచి పొజిషన్లో ఉంది అంటున్నారు. మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది ఆ పాప? నా దగ్గర నేర్చుకోవడానికి ఉంది. అక్కడ ఏదైతే చేస్తుందో అక్కడ డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ మనం చేసే ఒక యూట్యూబ్ సిరీస్కి దారి ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వలేము. అంటే మీ ట్రాన్స్పోర్ట్కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఐఎల్ లాంటి ఏరియాలో ఉన్నారు, ఉప్పల్ లాంటి ఏరియాలో ఉన్నారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను షూట్ వచ్చేసి మాదాపూర్లో పెట్టుకున్నాను, అమీర్పేట నుండి మీరు మాదాపూర్ రావడానికి మీ క్యాబ్కి కనీసం 300-400 అయింది, రిటర్న్ వెళ్తానికి మళ్ళీ 300-400 అయింది, టోటల్ 600 అయింది.
సో ఈ 600 కూడా మీకు వర్కౌట్ అవ్వదండి. ఎందుకు రావడం అంటే, లేదు సార్ మీరు మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాం అన్నారు. నేను వద్దండి, రాకండి, మీరు మంచి రూట్లో ఉన్నారు, మంచి ఇదిలో ఉన్నారు అని అన్నారు. అలాగే కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు 10 సినిమాలు 12 సినిమాలు చేస్తున్న, ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోలతో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది వచ్చి, అన్న నేను మీ ఫాలోవర్ని, నేను కొన్ని రోజుల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, నేను మీతో ట్రావెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానంటే నేను వాళ్ళని కూడా వద్దన్నాను. ఇక్కడ ఆల్రెడీ వర్క్ తెలిసిన వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకోవడం అనేది నా మూర్ఖత్వం, అది తప్పు. సో నేను ఆ తప్పులు ఇప్పటికీ చేయను. నేను వాళ్ళని నో అనే చెప్పాను. అలాగే ఎవరైతే వర్క్ అసలు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళని నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఫిలిం స్కూల్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నపూర్ణ ఫిలిం స్కూల్, లేదంటే రామానాయుడు, రాఫ్ట్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, ఇలాంటి కొన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు హీనపక్షంగా 30 నుండి 50,000, 70,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టి మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో ఇక్కడ ఫ్రీగా నేర్చుకోవడానికి ఒక యాక్సెస్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళని నేను పిలిచాను తప్పించి ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళని నేను ఎవరిని పిలవలేదు. నేను వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. దీనికి శ్రమ దోపిడీ అనే పదం వాడటం అనేది చాలా ఏమంటారు, ఇమ్మెచ్యూర్డ్ థింగ్ అనమాట. ఇంకొకటి నేను ఏమంటాను అంటే, నేనే చాలా వరకు చెప్తా ఉంటాను, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి, కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి అనే టైప్లో. సో అలాంటిది నేను ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాను అని ఎలాగనుకున్నారు. ఇంకొకటి నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, మీరు ఏది చెప్పినా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను, మీరు ఏమన్నా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను. కానీ మీలో ఉన్న నెగిటివిటీ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని సప్రెస్ చేసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు, ఒక డైరెక్టర్ దగ్గర లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్లోనో పనిచేస్తూ ఉంటారు. ఆ డైరెక్టర్ దగ్గర పనిచేస్తూ ఆ డైరెక్టర్ని తిడుతూ ఉంటారు. ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేస్తూ ఆ ప్రొడక్షన్ హౌస్లో జీతాలు తీసుకుంటూ ఆ ప్రొడక్షన్ హౌస్ని తిడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేదు. సో అలాగే నేను మీకు చెప్పేది ఏంటి అంటే, నాకు పైసా ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా గత 2.5 సంవత్సరాలుగా నేను మీకోసం కష్టపడి నేను మీకు ఏమంటారు ప్రతిరోజు వీడియో చేస్తాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టడానికి ఏంటి మీకు ప్రాబ్లం? ఇప్పుడు నాకు మీరు కనుక చూసినట్లయితే సమ్వేర్ అబౌట్ 92 లైక్స్ ఉన్న ఒక వీడియోకి నాకు 1500 రీచ్ వరకు వెళ్ళింది. అంటే 1500 మంది చూశారు ఒక వీడియోని. అంటే మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అలాంటి ప్రయత్నాలు మనం చేయడానికి ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి సపోర్ట్ మీ అందరి నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మెయిన్గా నెగిటివ్ ఇంబ్యాలెన్స్లో బయటకు వచ్చి పాజిటివ్ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకోగలిగినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను చెప్పాను కదండి, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121460569. ఐ రిపీట్ 8121460569. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.